ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరపున పోటీ చేసిన గాది శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ, పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి మధ్య పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరుకు రఘువర్మను ఎలిమినేట్ చేశారు. 20,791 ఓట్లు పోలవగా చెల్లని ఓట్లు తీసివేయగా 20,135 మిగిలాయి. ఇంతో 10,068 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ని అందుకోవాల్సి ఉండగా గాదకు 12,035 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు. గాది శ్రీనివాసులు గెలిచినట్టు ధృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అందజేశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, నిరంతరం ఉపాధ్యాయుల కోసమే పనిచేస్తామని అంటున్న గాది శ్రీనివాసులు నాయుడుతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచిన గాది శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ యొక్క విజయాన్ని ఎలా చూడమంటారు? ఉపాధ్యాయుల విజయంగా చూడమంటారు. మొత్తానికి చూస్తే చాలా ఉత్కంఠంగా కూడా తెల్లారి నుంచి కూడా జరిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని గెలిపించడం జరిగింది. దీని ఉపాధ్యాయులకి ఎటువంటి మంచి చేయాలనుకుంటున్నారు? ఉపాధ్యాయులు అన్ని మేనేజ్మెంట్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా సమస్యలు ఉన్నాయి. సో అవన్నీ క్రోడీకరించుకొని నాకు మద్దతు ఇచ్చిన సంఘాలతో కలిసి ఒక నిర్ణయం తీసుకొని అన్నీ పరిష్కరించడం కోసం నా సాయశక్తిలా కృషి చేస్తాను. సార్, ఇప్పుడు పార్టీలకి రంగు పోర్చుకండి అంటూ కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం అంతా ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ చూస్తే పార్టీ రంగు అంటున్నట్టుంది. నేను ఎట్లా చూడమంటారు? పార్టీలకి ప్రమేయం ఉండదండి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపాధ్యాయులే ఎన్నుకుంటారు. ఉపాధ్యాయులుగా మేమే ఎన్నికయ్యాం కాబట్టి ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదండి. ఉపాధ్యాయుల విషయంలో చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యల పరంగా మీరు ఎంతో ఉపాధ్యాయులకు సంబంధించి నాయకుడిగా వివరించి వాళ్ళ సమస్యల్లో ప్రతి ఒక్క సమస్యల్లో మీరు ఉన్నారు. ఈ సమస్యల ప్రకారంగా ఈ యొక్క పార్టీ అంటే ప్రభుత్వంతో ఎట్లాగా మీరు కొనసాగుతారు? మా సమస్యలు కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కేంద్ర రాష్ట్ర పెద్దలతో కలిసి మా ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. మొత్తానికి మీ క్యాటర్కి ఏం చెప్పబోతున్నారు? ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నేను కాపాడుతానని, మీ ఆత్మగౌరవాన్ని, మీ తాలూకా నమ్మకాన్ని ఆత్మగౌరవాన్ని పెంచుతూ మీ నమ్మకాన్ని వమ్ము చేయనని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు తెల్లారి నుంచి కూడా ఓటింగ్ ఏదైతే ఉందో ఓట్లు కొన్ని తారుమారు అంటూ కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? అవన్నీ అబద్ధాలండి, అలాంటిది ఏమి ఉండదండి, అలాంటిది లేదు. ఇది ప్రస్తుతం అప్డేట్. ఏదైతే ఎమ్మెల్సీ శ్రీనివాస్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఈ యొక్క భారీ విజయంగా ఉపాధ్యాయుల విజయంగా కూడా ఆయన చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉపాధ్యాయులకి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్య అన్ని కూడా పరిష్కరించే విధంగా కూడా నేను నిలబడతాను. ఉపాధ్యాయులకి అయితే ఎటువంటి సమస్య అయినా వాళ్ళకి న్యాయం కలిగేలాగా కూడా నేను నిరంతరం కృషి చేస్తానంటూ కూడా ఎమ్మెల్సీ గాది శ్రీనివాసరావు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సౌమూర్తో